రాజా మనం కాదు రాజా. మొత్తం అన్ని మూసుకొని ఉండాలి, బ్లాంక్ ఫేస్. ఈ అబ్బా గాడిద కొడక లఫుట్ నాయాలా ఎంగిల. పెళ్ళనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటి. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. పెళ్ళనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. హే గైస్, ఆల్ యూ నో ఈరోజు నా బర్త్డే అనమాట. తమిళ అయితే మీరు చూసి ఉంటారు. సో ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. ఎవరు వస్తున్నారు, గెస్ ఎవరు వస్తున్నారు చూపిస్తాము ముందర ఎవరు వస్తున్నారో అని. సో మేమైతే ఇస్కాన్కి వెళ్తున్నాం అనమాట. సో అప్పటి వరకు మీరు వీడియో కంటిన్యూ చూడండి. ఆర్తి వచ్చి బ్లాగ్ తీస్తున్నారు అనమాట. మంచిగా కనపడుతున్నారు రాజా మనం కాదు రాజా. ఈరోజు స్పెషల్ డే ఏంటి తెలుసా గైస్? బ్లాగ్ తీయడం అంటే మా లక్షిత బర్త్డే. చాలా దగ్గర 2 months అయింది గైస్ లక్షితని చూసి. ఈరోజు చూసిన నేను ఆటో వచ్చేసింది. ఈ ఆటో అయితే ఎక్కించినాం మేము. బస్సులో వెళ్ళామంటే పెరిగి ఉంది గైస్ అన్నది. సో అందుకే ఆటోలో వెళ్తున్నాం. సో రీచ్ అయినాక చూపిస్తా టెంపుల్. చూడండి, టెంపుల్కి వెళ్ళాక చూడండి. Tomorrow. పెట్టు పెట్టవే పుడుతుంది మంచిగా పడనే లేదు. ఓకేనా? తీసుకుంటుంది. మస్తు వచ్చింది ఆర్తి. తీసేసిన కూడా చూడవే ఇంత ఇస్కాన్ ఫెస్టివల్ సెకండ్ టైం ఆర్తి లేదా ఆర్తి నేను ఇస్కాన్కి రాను. ఎట్లుంది చెప్పు. నాకైతే చాలా చాలా బాగుంది. ముందే లక్షిత బర్త్డే కదా, ఆమె కోరుకున్నవన్నీ జరగాలని మొక్కుకున్నా. నేను ఆమె కోరికలన్నీ నెరవేర్చుకోవాలని మొక్కుకున్నా. దేవుడు ఆమెను మంచిగా సుఖశాంతులతో 100 సంవత్సరాలు బతికి. A few moments later. ఏడుకొచ్చిన కామెంట్లో చెప్పండి మేము ఏడుకొచ్చాం. సో ఈడైతే చల్లగా ఉందనే మేము కూర్చున్నాం అన్నమాట. సో ఆర్తి ఇప్పుడు ఇస్తే నాకు సర్ప్రైజ్. గిఫ్ట్కి వచ్చినాము, గెస్ చేయండి, కామెంట్స్లో పిన్ చేయండి. ఓకేనా? బాయ్. ఆర్తి బ్రేక్. మా లక్షిత బర్త్డే మేము మేకప్ చేయడానికి వచ్చిన పండుగని గెలిచినది రాలేదు కదా. ఏం చేద్దాం అనుకున్నాం, వాళ్ళ మమ్మీ పంపలేదు ఎండలో అని చెప్తున్నాం. మాధవి మీరు తీసుకుంటుంది గైస్. వద్దంటే కూడా తీసుకుంటుంది. ఆర్తి కేక్ తీసుకుంటుంది గైస్. వద్దంటే కూడా ఏమి ఎంటలేదు పిల్ల. కేక్ తీసుకుంటుంది. కేక్ తెచ్చింది అనమాట. పేస్ట్రీస్ నేనే అన్న పేస్ట్రీస్ కావాలని. సో ఆయన అవి తెచ్చింది అనమాట. తెచ్చింది. సో
ఏం లేదు గైస్, ఆమె బర్త్డే కేక్ ఆమెని ఓపెన్ చేసుకుంటుంది, 2 పేస్ట్రీస్. నా జుట్టు ఎటైనా పోయి, నీ వీడియో మాత్రం మంచిగా రావాలి. ఇట్లనే కట్ చేస్తావా, చేతిలో పట్టుకుంటా? ఇట్లనే కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. తినేయి. హ్యాపీ బర్త్డే. ఆగు ఆగు. కేక్ అంతా కట్ చేసినాం. సో ఆర్తికి ఇప్పుడు పార్టీ కావాలంట. సో ఏం తింటుందో తినిపించుకొని ఆమె తింటుంది. ఆమె తినిపించుకొని ఇంటికి పంపించేస్తాం అన్నమాట. సార్ నా ఆర్తి. సో అంతే నా బర్త్డే వ్లాగ్. సాయంత్రం ఏమైతే చూద్దాం గైస్. ఇప్పుడైతే 1:54 అవుతుంది. సో ఇంటికి పోయే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. సో అప్పటి వరకు బ్లాగ్ చూడండి. నాది 96 రూపీస్ కాకండి గైస్. బాయ్. కేక్ కట్ చేసేసినాం అన్నమాట. తినేసినాం కూడా కేక్ కూడా అయిపోయింది. రెడ్ వెల్వెట్ అనమాట. లోపల రెడ్ వెల్వెట్ బాగుండే. మేమైతే ఇప్పుడు ఏడికి వెళ్తున్నామో గెస్ చెయ్యండి. మేమైతే ఇప్పుడు లక్షిత ఏదో ఏం చేస్తాను, నేనేం చేస్తా అల్లే. నేను అడిగిన ఆమె ఏమో ఏమైనా తింటావంటే తినిపిస్తుంది. నేను అడిగిన నాకు మండి తినిపి అన్న. అది పోతుందో లేదో, ముందే హాఫ్ కడుపు నిండింది. ఏం చూస్తాం? నూడిల్స్ కుక్కుతా నీకు. నూడిల్స్ తిందాం ఆ రెస్టారెంట్లో, బాగుంటుంది. తిను నూడిల్స్ తిను, ఫ్రైడ్ రైస్ తిను. సాటర్డే గైస్ అందుకేనా నువ్వు నాన్ వెజ్ గైస్, ఓన్లీ వెజిటేరియన్. సరే వెజ్ బిర్యానీ తిన్నా. వెళ్తున్నాం హోటల్కి. ఏ హోటల్? షాహీ రసోయి. ఈడనే గైస్ రెస్టారెంట్కి వచ్చింది తిందామని. ఆమె వెజ్ తింటుందంట, వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఆమె వేసి తింటుంది. ఇప్పుడు అయితే మెక్కుతుంది. ఆర్తి తింటా? తిను తిను జల్దీ, నీ రివ్యూ తీసుకుంటా. తినవే. తిను తిను, ఏం కాదు. నువ్వేంది హైజీనిక్ మెయింటైన్ చేస్తావు. మొత్తం అన్ని మూసుకొని ఉండాలి, బ్లాంక్ ఫేస్. తినవే. బాగుందా? ఈ అబ్బా గాడిద కొడక లఫుట్ నాయాలా ఎంగిల. ఎట్లుంది? ఏడికొచ్చి ఎట్లుంది? డెజర్ట్ గైస్, డెజర్ట్ తింటున్నాం. అది బ్రెడ్ లాగా ఉంది. మీరు తినేసింది గైస్. తింటలేదు కానీ ఇవి ఇంటికి ఎత్తుకోబోతుంది గైస్. ఎత్తుకపోవి, ఇంటికి ఎత్తుకోబో. చూడు ఇంత కంజూస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్.
పెళ్లి అనేది 5 స్టార్ హోటల్ డిన్నర్ చేయడం లాంటి తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది పెళ్లి అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. బిల్లు చూస్తే షాక్ అవుతారు. ఇంత బిల్ రైస్ తిన్నా మంచిగా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.